మామా అక్కడ పెళ్లి చేద్దామే మా అత్తమ్మ మా పెద్ద మూడు దవ్వలు వాళ్ళు ఎప్పుడేం చేసేద్దారు అంటే మీ పెద్ద బాబుకు భయపడి గంత సింపుల్గా పెళ్ళి చేస్తా అనుకున్నావా 10 గంటల మటను 5 గంటల చికెను ఆకాశం అంతా పందిరి భూదేవంతా గద్దెలెత్త ఊరూరికి ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రికలు ఏందనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి మినిస్టర్లు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి సర్పంచులు ఉప సర్పంచులు లాస్ట్కు వాడే నెంబర్కు రావాలి ఏందనుకున్నాం మనకు అందనంటే ఖర్చు బాగా నచ్చినట్టుంది బాబు. అరే భయపడకురా అత్తరాని 20 గుంటలు కూడా ఆయన అమ్మేద్దాం అమ్ముతాం కానీ నా చేయి నమ్మి సీటు కూడా పెడదాం లడ్డూలు పెడదండి 20 గుంటలు పోతేందా సైన్ పోతేంది ఎట్లా బాగా రానే మట్టి అరే అల్లుడు మీ అత్త మీద ఒట్టే చెప్తున్నా ఆయన భూమి నాకు అవసరం లేదు ఏమో పీడాత నా మీద ఒట్టు పెట్టబడుతుంది ఒట్టేనది అత్తవా తెలియదు ఇదివరకు 2-3 సార్లు ఏనెత్తివి నా మీద కలదాగా నాని సచ్చినా మరి తిన్నా పెద్దమ్మ తిన్న బిడ్డ ఎటు బయలుదేరినావు ఎటు పోయినావు వాళ్ళు వచ్చి మరి మీ ఇంట్లో ఉండట కదా గల్లు అన్నారు నాతోని ఏ వచ్చి ఉన్నది కానీ ఇక మా ఓన్కి ఇట్టమైంది ఆ పొల్లకు కూడా ఇట్టమే ఇక వచ్చి ఇంట్లో ఉన్నది ఇక ఏమనాలి పెద్దమ్మ చెప్పు ఏమనవు కానీ గట్లుంటే ఎట్లా నలుగురు కూడి ఏదో మంచిగా మాట్లాడుకొని ఇంత లగ్గం చేయాలి గట్లయితే మంచితనం కానీ గిట్లుంటే ఎట్లా గిట్ల ఉంచుకోవద్దు బిడ్డ ఏ సరే ఇక గదే ఇక పంతుల్ని ఇట్లా చూపెడతాం ఒకళ్ళ ముహూర్తం ఇట్లా మంచిగా ఉంది అనుకో ఇక ఈ నెలలనా వచ్చే నెలలనా ఇక లగ్గం చేద్దామని అనుకుంటున్నాం లగ్గం చేసి మంచిగా కూడి బతకాలి బిడ్డ గట్ల ఉండాలి కానీ గిట్ల ఉంచుకోవద్దు లగ్గం కానీ పిల్లని ఇంట్లో ఉంచుకోవద్దు ఏ ఇక కరెక్టే అమ్మ నువ్వు చెప్పేది ఏం తప్పు కాదు కానీ ఇక ఏమన్నా కానీ వాళ్ళు ఏమన్నా చేయని చేయకపోని ఇక లగ్గం ఖర్చు ఎంతనన్నా కానీ ఇక మేమే పెట్టుకొని చేసుకుంటాం అయితే మంచిగా కూడి బతకాలి సరే పెద్దమ్మ పానం మంచిగా ఉందా ఇక గట్టినే ఉన్నా పానం ఓసారి మంచిగా ఉంటుంది ఓసారి గట్టినే ఉంటున్నా ఇక గట్టినే ఉంటున్నా బిడ్డ దావకలో చూయించుకున్నావా చూయించుకున్నా సరే పెద్దమ్మ జర పానం మంచిగా చూయించుకో సరే దావకంలో పోతున్నా మంచిగానే చూయించుకుంటున్నా పైలం మరి పిల్లనైతే పైలం సరే పెద్దమ్మ అయికుంటాం బయటకు వెళ్ళిటు ఏందవ్వు నా ఇంటికి వచ్చి కూతలు చెప్తున్నావు ఏంది కదా లగ్గం చేస్తావా నేను పడుతుంది లగ్గం అంట కదా చేస్తా రాయ్ వాళ్ళు లగ్గం అయినా చేస్తారు నువ్వు ఇంటికి ఆగవు నువ్వు ఆగు ఏంది కథ నా కోడలు నా ఇంటికి వచ్చింది చేస్తా లగ్గం ఈ నెలలో మంచి ముహూర్తం ఉంది నీ కోడలు అయిపోయిందా మేము గింత అంతా పిల్లని గింత ఎత్తి వేసిన వాళ్ళం పక్కకు ఇప్పుడు నీ కోడలు అయిపోయిందా నీ ఇంట్లోకి వచ్చినందుకే అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఎప్పుడు దేనికోసం వచ్చిన వీడికి మీరు లగ్గం చేయొద్దు మా పిల్లని నేను దోలుకపోతా అని వచ్చిన ఇప్పుడు నీతో అన్నోళ్ళు ఎవరు మేము లగ్గం చేస్తామని చెప్పు నీకు మాకెవరు మీరు చెప్పకపోతే మాకు అందరు ఎవరు చెప్పరా మాకు తెలియకుంటుంటుందా బావా నువ్వు ఆగు లగ్గం చేసుడు ఖాయం నీకు కూడా పత్రిక ఇస్తా అచ్చి బుక్కడి తినిపోవు ఈ నెలలనే పెళ్ళి ఏందట నువ్వు పత్రిక ఇవ్వాలి మేము ఎప్పుడు వచ్చి తినిపోతామని ఎదురు చూస్తున్నాం నీ ఇంటికి ఆగు కొద్ది ఆగు తలకాయ ఉన్నాదే మంచిగా ఉందానే నల్ల ఒక పిల్ల ఎలకల పక్కల అన్నదట ఏ మొఖం ఎత్తుకొని తిరుగుతావే రేపు మా పరువే పోతుంది అనుకోకు నీ పరువు కూడా పోద్దమ్మా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్లో తర్వాత ఏర్పడ్డామ్మా నీకు దేనికోసం కొడుతున్నావు రానని చెప్పనే పట్టే ఇప్పుడు నేను లగ్గం చేస్తా అని డిసైడ్ అయినా నువ్వు లగ్గం ఆపాలనుకుంటున్నావు మరి చెప్పు నేను లగ్గం ఆపుతున్నానే వచ్చిన ఆపుతావా ఆపుతావా అవు ఇప్పుడే లగ్గం చేస్తా నేను నా కోడలు కూడా కొడుకు ఏయ్ పసుపుదాలు తీసుకురాపోయే తేపోయే పసుపుదాడు తేపో నిజంగానే ఇది పెళ్లి కాదు ఇది దొంగ పెళ్లి అంటారు నువ్వు చేసేది దొంగ పెళ్లి ఏ పెళ్ళి అయినా మెడలు పడి తాలే నువ్వు పంతుల కన్నా ఫోన్ చేయ కదా నువ్వు ఆగు రాయే మనం పోదాం రా పోదాం రాయే నల్ల ముఖం దానా శ్రీ గురుభ్యో ఏమని బాబు అరే జిలకరా అరే ఎత్తేసేవట్రా ఇదా పెళ్లి పెళ్లి దొంగ పెళ్లి నువ్వు దొంగ పెళ్ళి నువ్వే సాక్షి అక్షరం లేచిపోను ఇప్పుడు
ज्येष्ठराजं కడు తలగాడు ब्रह्मणस्पद అమ్మా आनश्वन्वन्नोतिभिस्सेदसादनम् కడు ॐ माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं भ्यो नमः हरः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनां त्वमस्रवस्तुं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्वन्वन्नोतिभिस्सेदसादनम् ఈ ముఖం చూసినా చెట్టు ఇంకా నా కాళ్ళు మొక్కుతారు ఏ ముఖం ఎత్తుకొని తిరుగుతే ఆ ఊళ్ళే నువ్వు సత్యనాశనం అయితే నా సాధన రెక్కలు అర్థం చేసినావు కాదని ఊళ్ళే తలెత్తుకొని తిరగకుండా అయ్యారా బతుకు 10 మందిలో కోదామంటే ముఖం లేకుండా అయిపోయి ఏం చేయాలి ఎట్లా అత్తమ్మ ఇది మన అక్క పొంటున్న భూమినే సరిపెట్టిరు ఆ ముచ్చట ఈ పిసగానికి అర్థమైతలేదు వీళ్ళ మరవేమో మన అక్కకు తెలియదు కానీ అక్క మరవ మాత్రం ఇలా మొత్తం చెప్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తాంరా అది మన ఇంట్లో పోయి వాళ్ళ ఇంట్లో కలిసే ఇప్పుడు దాని ముఖం మనం చూడొద్దు అది ఉన్నా చచ్చిపోయిన కిందనే గట్టే తుడిచిపెడతాం అత్తమ్మ ఆ నిజమేందో నిరూపించి అక్కను మన ఇంటికి దొరకత్తా ఇప్పుడు ఏం చేస్తాంరా పసుగమ్ము వాడనే వాడే శరలీలు పోయి చెరువు వెనక పడ్డాక ఏం చేసినా లాభం లేదు చెరువు నీళ్ళు పోయి చెరువు వెనక పడితే రివర్స్ పంపింగ్ పెట్టు మరి మళ్ళీ చెరువు నింపిస్తా ఇప్పుడే ఆట మొదలైంది నా బెటాలి అత్తుంది ఒక్కొక్కని కూర్చోబోపిస్తా అక్క మన ఇంటికి వస్తుంది నువ్వు రాని పెట్టుకోకు నమస్తే నాన్న ఇప్పుడు నమస్తే करके पान बनाने ने रचवाला अनई के पान बनाने ने ओ मिटवा ఇప్పుడు వస్తుంది వారు ఎప్పుడు వస్తున్నావు మరదలు మరదలు పిల్ల మరదలు ఎక్కడుందిరా మరదలు చెర్ర వేయింది ఏందవ్వ గట్టాన లోలి పెట్టుకునే ఏంది బామ్మారు నమస్తే గదే పర్రా ఎప్పుడు మా ఇంటి వాడు తినడా నీకు సరే కానీ ఏమైంది సినిమా కూర్చున్నా బామ్మారు అక్క లేచిపోయింది తెలిసిపోయిందా ఎవరావా ఆ బులిన తోడి గదే అయికుంటాం కొడుకు లేడా అనుకున్నా కొడుకు అంత పెద్దోడు ఆయన మంచిగా పాడాయండి బర్రెకు బర్రె ఆనికే వేయింది నా మేకప్ డబ్బా తెత్తిని ఎవరికి ఇవ్వాలి నీ మేకప్ డబ్బా సేరవను బోరేవంతా మొగడవంగా బొంత సింపుల్కి ఏడ్చిందట నీ ఆశ ఉంటాడు ఆ పొలగానికి వారే బామ్మారి గిట్టెట్ అయిపోయారా పొలాలు ఇంట్లో వచ్చింది లగ్గం చేసుకోరు చేయమ్మా నా బతుకుపాడు నాకు లగ్గం కాదు బొల్లి అటు అవ్వలియవా
ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? అవుతారు మేందిరా. ఏమైంది? మంచిగా ఉన్నా. ఎవరైనా యూత్ ఎట్లుంటుంది చెప్పు. వాళ్ళు చూస్తే నాకేంది? మన ఇద్దరికి పెళ్ళి అయింది, మేము కూడా నాకేమానే. చాలు కానీ ఇది జుట్టుకో. దీనిలో ఏం పడింది? అంత జాలి జాలి ఉంది. ఏం కాదురా, కొంచెం అని ఉంటుంది, చుట్టుకో. ఏమవుతుంది పట్టుకు అవునే. గీపులో బాగా మైలు ఉంది, రాక్తావా? ఛీ, నేను రాక. ఏమవుతుంది? ఏమన్నా లగ్గమా? రాక్తం ఏమవుతుంది? అయినా సరే నాకు మానం అనిపిస్తుంది, నేను రాక. అన్నిటికీ మానమే. ఇక రేపు సంసారం ఎట్లా అయితే? సంసారం సాటుకుంటే కానీ నేర్చుకుంటుందా? నీ ప్రాక్తి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. కొత్తగా పెళ్ళయింది ఆగనే ఆగుతలేరు అని అనుకోరా? మంది సలా ఉండ మంది ఏమనుకుంటా మనకేంది? మన సంసారం మన ఇష్టం. అయినా నాకు చిన్నప్పటికెళ్ళి ఒక కోరుకుండానే పెళ్ళైనాక పిల్లలతో నీ రాకించుకోవాలని. మా తాత మా నాన్నమ్మతో నీ వారానికి ఒకసారి రాకించుకునే. మా తాతయ్య పెట్టుంటే తెలుసా? నీ ముఖం లెక్క తెల్ల ఉంటుంది. చిలిక నవ్వు. అయినా నువ్వు వేసబ్బు పడితే ముఖం తెల్ల ఉంటుంది. లస్క్ లక్ష నేను కూడా అదే వాడాలి. ఇదే కర్ర ఉన్నా తెల్ల అవుతా. నువ్వు ఎంత వాడినాక అంతేతి. తెల్ల అయితేనే నీ ఎండలో తిరుగుట్లో ఇట్లయినా చాలు కానీ తానని చెప్పు. నువ్వు ఎందుకు కొడతావే? నువ్వు అంత 3 సరసం ఆడతావు. గతువాళ్ళు అయితే పంపి తాను చేస్తావు, లేకపోతే ఇట్లా వస్తాయి మరి. లేదు తీసుకొస్తలే, నువ్వు చెప్పు. అక్కడ అవసరమే మంచిగా ఉన్నాడే బావాడు. అవు బాగా రాడాచుడు. అరే మన బావరా బావ మస్తు మంచోడు. ఇట్లాంటి బావ నక్క దొరుకుడు మన అదృష్టం. బాగా ఎక్కువ. అరే అగ్గేసుకోరా. అరే బాబు, బామ్మర్దలను ఇంట్లో తీసుకపో. అరే మా బావలు ఇరురా. అవునే, ఇప్పుడు గ్యామును ఎప్పుడు వేసుకుని వచ్చిండు, మన గొప్ప కొలేరి ఎత్తలేంది. ఏ ఉప్పో ఎందుకు కొల్లేరు ఎత్తాడు? ఇంకా మనకి ఇండోర్ వానికి ఒకటే బామ్మారదు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా 3 వచ్చిర్రు. మనకే చుట్టాలు వచ్చిర్రు. మనకు బలగమే తక్కువ ఉంది. ఇప్పుడు మన కొడుకు ఏబట్టి మనకు బలగమే బలగం. అవునే, మనకు అసలే చుట్టాలేరు, ఇప్పుడు ఫుల్ చుట్టాలు. ఇక మనోడు వాళ్ళ అత్తగారింటికి పోయిండు అనుకో, బామ్మార్దులు వాడు చుట్టూ. అయ్యో దాదా, ప్రాణాలు పోతున్నట్టున్నదే రేపో మాపో, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని ఓసుకున్నా నిన్ను. ఈ భీమయ్య గుండున్నదే సుకునా నీ కోసము, నేను వచ్చేలోపే వెళ్ళిపోయేవా నా బంగారు సుకునా. బావా మంచిగా ఉన్నావా? వద్దు సుకునా, నువ్వు నాతో మాట్లాడకు. ఎందుకంటే నేను ఎంతగానో ప్రేమించున్నావు, నా ప్రేమంతా కూలిపోయావు. నువ్వు నాతో మాట్లాడే అర్హత లేదు నీకు. బొంబాయి పోయి నీ కొరకు బోళ్ళు తోమి చేతులు కాయలు కాసినాయి. ఆలోచించి బొత్సం చూసిపోయింది. నువ్వు నాకంటే పెద్దోనివే కదా బావా. వద్దు సుకునా వద్దు, నువ్వు నాతో మాట్లాడు. మస్తు బాధగా ఉన్నాయి. చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించి నిన్ను. నీ కొరకు మేకప్ డబ్బా తెచ్చిన, వచ్చి తెచ్చుకో. బావా నేను ఇంటికి రాను, నువ్వే తీసుకొచ్చి ఇచ్చి. ఓ సుకునా, నా వల్ల కాదు, ప్లీజ్ దయచేసి వచ్చి తెచ్చుకో. బెల్లం బువ్వ కంటే కమ్మగుంటదంటే, లేక లేక నేను పోను ఎద్దను హల్లో అన్నమంటే. బావా అంతేనా? వద్దు, నా వల్ల కాదు. పోడా మంచిగా రాక్. మీనికి మీర బాగానే ఉందేంద్రా. అరే బావ మక్కులు వాపాలరా. అరే
బావని గట్ల అంటున్నాయింద్రా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వద్దా? అరే మనం వచ్చి గిన్ని రోజులు అవుతుంది, మనకు బాగా ఒక్కసారైనా దావత్ ఇచ్చిండారా? వీళ్ళంతా పీసిన రోజులు ఉన్నట్టున్నారేంద్రా? ఇలా పూట గదిలేదు కానీ మాటలు మాత్రం పెద్దయిరా. పొద్దుక్తేయాలు ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి. అందుకే గారా మన అక్కని పెళ్లి చేసుకుంది. మన అక్క పండున్న బొమ్మత్త వాళ్ళకి వస్తుంది. ఆ ముచ్చడి పిసానికి అర్థం కాదు. అక్క సల్ల ఉండా పురాగా పూట గదిలోనే వేసుకుంది కారా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకేంద్రా, ఇక మనం వచ్చిన పని మొదలు పెడితే కాదా ఇక? ఫస్ట్ మనం ఆర్థికంగా దెబ్బ కొట్టాలరా. తర్వాత అక్కకు నిజమేందో నేర్పియాలి. అరే అత్తమ్మ మామ బావ ఇలా ముగ్గురు మూట ఒకటే ఉంది గారు ఇంట్లో. అరే అత్తమ్మ కొద్దిగా మంచిదేరా, కానీ మామ బావ మాత్రం దొంగనా కొడుకులు. మామని చూస్తే కొద్దిగా అమాయకులు లెక్కనే అనిపిస్తుండ్రా. ఈ అత్తమ్మను బాగానే బాగా ఉసారతానని చెప్తుర్రు. నీకే తెలుసురా వారి ఈ మూడుదలు వచ్చి 2 రోజులనే అవుతలేదు. నీకు జుట్టు తెలుసా? ఇంకో కొడుకు బీరు తెచ్చుకుంటాడు, అయ్యనేమో కొడుకు తెచ్చుకుంటాడు. ఇద్దరు కూర్చొని స్కెచ్ చేస్తారా? అది ఎలా రైళ్ళ బాగోతాం. ఇది వేసే కథలు. ఇక మరి ఏదన్నా చేయుర్రా, గట్టిగా కొంప మునుగుతాయి. అరే మనం ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటుంటే పని అయితే ఆదరా. మనం ఏందో చూపించేందుకు ఇక్కడికి వచ్చినాం. మనం పారి మనం వచ్చిన పని ఏందో చేద్దాం. అయితే సార్ లేదంటే బార్ ఏదో ఒకటి చేసే పోవాలి. అవునే, మీ తమ్ముళ్ళు ఎప్పుడు పోతారే? వాళ్ళుంటే నీకేమవుతుంది? వాళ్ళు ఉంటే మనకు ప్రైవసీ లేకుండా అవుతుంది. చక్కగా పంపి. ఏం కాదులే, వాళ్ళకి ఇప్పుడు సెలవులే కదా, ఓ 4 రోజులు అయితే వాళ్ళే పోతారు. సపరేట్ కాపాడుకోమను. ఎందుకు? ఎందుకంటే మనం సోడు బియ్యం పెడితే 4 తిందు. ఇప్పుడు అడ్డడి బియ్యం పెట్టినా కాలుతలేవు. ఆడు జంపడు, ఆడు ఎట్లున్నాడు చూస్తే బక్క ఉన్నాడు. ఆడు అన్నం ఎంత తింటాడు, కూర అంత తింటుండు. ఇంకోటి ఆడు సిరిపడు ఆడోడు, ఆడు పెరిగిలేదు ముద్ద దిగదట. మళ్ళీ లాస్ట్కి పల్లెం పట్టుకుని నాకుతుండు. ఇంకా మా వాళ్ళు నువ్వు అట్లా అన్నకి చెప్తానా, వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగిరు. వాళ్ళు మంచిగా పెరిగిన లెక్క కనిపించలేరు నాకు, ఆ పూట గతిలో లెక్క కనిపిస్తురు. సాల్తీ వాళ్ళే పోతారు కొన్ని రోజుల నుండి. నువ్వు చక్కగా పోమ్మను అప్పటికి అద్దు. నేను విన్నానే ఉడుతుండే. నువ్వు కోతి మాటలు బాగానే ఉన్నాయి. అక్క చాయ్ పెట్టుకోయి. పాలు లేవురా ఇంట్లో. బావా కింద పోయి పాలు తీసుకురాబో. మీరు పర్యటక వాటి మిండడి పోతారా పాలాడ? పాల కింద ఎప్పుడో మూసుంటారు. మరి పాల ప్యాకెట్ చెప్పు. దుకాణంలో పోతే గొండిగా ఉన్నాయి పాల ప్యాకెట్లు, ఒక్కొక్కటి చెంబెడు దాటట్టు. సపడే కన్నా తినిపోరా, ఇలా కన్నా తినిపోయి పార తిందాం. అనే అక్క ఏం కూర అన్నవే? కూర అండలేదురా, తొక్కే. జంప తొక్కట చూడు పోతుందా మనకు. ఇంత కౌసు ఉంటే మంచిగా ఉండు. అరే తొక్క అయితే తొక్కే కానీ నెలకొక 2 పెరుగు ప్యాకెట్లు ఏమనరా తిందాం. అనే బా 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురాబో. అరే పాల ప్యాకెట్లు వేయడానికి సాధన అవుతుంది, ఇంకా పెరుగు ప్యాకెట్లు వేస్తాడా? ఆ తొక్క అయితే తొక్కే నాకు పంపారి. అక్క తొక్కే తొక్కే వేసుకురాబోయే. సరేరా కొంచెం నూనె పోయా అక్క. సరే అవరాబ్బా మరి పెరుగు ప్యాకెట్లు వచ్చి పెద్ద విషయం ఆరా. ఇప్పుడు అత్తమ్ముడు మా బండి వేసుకోం బాయ్, మన బండి ఆడుంది బాగా దూరం కాదు దుకాణం. పెరుగు ప్యాకెట్ తెచ్చుడు పెద్ద విషయం కాదు, కాకపోతే ఇవాళ 1 రోజు మంది అడ్జస్ట్ గారు. అప్పటికి మరి చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, చేపలు తెచ్చుకుందాం. 3 దేవా ఉడతాయి మనకు. 3 తింటారా? చేపలు రవ్వులు ఏమన్నా బొమ్మలు ఏమన్నా? 2 రకాలు లేవా? 2 ఏమన్నా? పెద్ద గడుపులేరు మీ ఎత్తి మరి చక్క ఫ్రై అవుతుంది, సెట్టింగ్ అవుతాం. ఏదా